మరప్ప గారు నమస్కారం అండి. నమస్కారం బ్రదర్. మరప్ప గారు, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం సార్. ఈ మధ్య సుప్రీంకోర్టు మాదిగలకు సంబంధించినటువంటి ఏబీసీ వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పును గురించి మీ అభిప్రాయం చెప్తారా సార్? ఇప్పుడు మాదిగల్లో వాడుకున్న దానికి కరివేపాకు వంటలో అందరికంటే ముందేస్తారు, అందరికంటే ముందే తీసేస్తారు. దాని విలువ ఏమిటో దానికి రుచి తర్వాత తెలుస్తుంది. కానీ కరివేపాకు లాంటి మాదిగలను కరివేపాకు మాదిరి అన్ని పార్టీలు, నేషనల్ పార్టీస్ కానీ రీజనల్ పార్టీస్ కానీ ఒక్కొక్కరు ఒక విధంగా వాడుకున్నారు. మాదిగలు అమాయకులు, చదువు లేదు, విద్యావంతులు కాదు, వెనుక బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదుగుదల లేని వాళ్ళు. ఈరోజు వర్గీకరణ ఇచ్చారు కానీ కొండం దవ్వి ఇలకను కూడా పట్టుకోలేకపోయారు, చిట్టెలకు కూడా. ఎందుకంటే వర్గీకరణ అనేది ఒక సమానత్వాన్ని కోరుకునే దానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే షెడ్యూల్డ్ ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదుగుదల లేని వారిని ఉన్నత అంటే సంపన్నులు చేయాలనే ఉద్దేశంతో, సమానంగా ఉండాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ అంటే జాబితా వాళ్ళని చేశారు. ఆర్టికల్ 338 కింద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆయన కన్నారా చూశాడు అంబేద్కర్. బాల్యము బంగారు కాదండి, యవ్వనము కంగారు, మద్యాపం వైరాగ్యం, వృద్ధాప్యం భక్తి పరవశం. ఆయన జీవితమే ప్రపంచంలోనే ప్రపంచ మేధావి జ్ఞానవంతుడు ఎవరంటే అంబేద్కరే. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కంటితో చూసింది, చెవితో విన్నది సహజంగా ఆయన స్పందించి హృదయం భగవద్గీత, ఖురాన్, బైబుల్ అంటే మోతాదులో ప్రపంచ దేశాలు చదివి తన రక్తాన్ని దారిపోశాడు. పిల్లలు చనిపోతే కూడా ఆయన ఆమె భార్య చనిపోయిన ఆయన డబ్బు తీసుకోలేదు, అవినీతిపడు కాదు, నీతివంతుడు. ఆయన హైకోర్టులో కోట్లు వస్తే కూడా పేదలు పంచేవాడు, ఉచితంగా న్యాయం చేసేవాడు, ఉన్నంతో తీసుకొని అలహాబాదు. అలాంటి గొప్ప మధ్యప్రదేశ్లో పుట్టాడు. మహారాష్ట్రలో ఆయన రాజకీయ వాళ్ళ ఉద్యోగరీతిగా మిలిటరీలో పనిచేసేవాడు. వాళ్ళు గుర్రాలకు కళ్యాణకు అంత అంటరానితనంలో మరి మహర్షి చెరువులో కూడా అవమానం జరిగింది. ఆయన చదువుకునేటప్పుడు ఆయన జీవిత గ్రంథం అనేది పవిత్రమైన గ్రంథం. అంబేద్కర్ ఈరోజు మహానుభావుడు, లేకపోతే 14వ సంతానము ఏప్రిల్ 4, 1891లో పుట్టాడు. ఆ మహానుభావుని యొక్క జీవిత చరిత్ర చదివి కొద్ది కంట్లో నీళ్ళు వస్తాయి. ఈచ్ అండ్ ఎవరీ ఎస్సీ, నాట్ ఓన్లీ ఎస్సీ, ఈచ్ అండ్ ఎవరీ రిలీజన్స్, ఈచ్ అండ్ ఎవరీ ఇంటలెక్చువల్స్, ఈచ్ అండ్ ఎవరీ పూరు రిచ్ లేకుండా అట్లా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆయన యొక్క జీవితమే ఒక PhD. ఆయన జీవితమే ఆదర్శం. ఆయనకు భారతరత్న 30 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. కాబట్టి ఆయన అవమానపరిచారు కూడా, ఆయన 10 సార్లు ఓడించారు. కానీ అలాంటి గొప్ప ప్రపంచ మేధావి, జ్ఞానవంతుడు. నీ దేవుళ్ళు ఎవరని అడిగితే విజ్ఞానము ఆత్మగౌరవశీలం అన్నాడు. నీ గురువులు ఎవరంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, కబీర్దాస్ అన్నాడు. అంతా ఇండియా అంటే అదంత ప్రాణం. ఆయన అనుకుంటే పాకిస్తాన్ జిన్నా అడుగుపోయినా కూడా పాకిస్తాన్ ఇచ్చా అన్నాడు. ఆయన సైమన్ కమిషన్ మాకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల ఎస్సీలు ఎన్నుకోవాలి, తర్వాత మాకు దళిత స్థానం కావాలంటే కొంతమంది స్వార్థపరులు, దుర్మార్గులు, సైతాన్లు, దొంగలు, దయ్యాలు ఆయన ఎదిరించి ఆ కపట నాటకం ఆడి ఆయనను మోసం చేశారు. కానీ ఇది వర్గీకరణ అనేది దాంట్లో ఏమీ లేదు. ఎందుకంటే మొత్తము ముక్కలు మటను ముక్కలు మొత్తము మెత్తమెత్త తిని బొక్కలు కుక్కలు కొనేసినట్ల అవభాషారు. అంటే సార్, ఇప్పుడు మీరు మరప్ప గారు ఒక మాట నేను అడుగుతున్నాను మీకు. మాదిగ ఉపకులాల వర్గీకరణ పోరాటం ఏదైతుందో ఇది కొన్ని దశాబ్దాలుగా మరి మాదిగ సోదరులు చేస్తున్నటువంటి పోరాటం. ఈ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఇది చాలా ఆశాజనకంగా ఉంది అని మరి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో మరి పండుగలు సంబరాలు చేసుకుంటున్నారు మాదిగలు. దానిపైన మీ స్పందన, స్పష్టమైన స్పందన, మీరు సమర్థిస్తున్నారా?
ఇది మాదిగలకు పండగ అంటే శుభ సూచకమని మీరు సమర్థిస్తున్నారా? ఇది ఏ ఒక్కరికైనా వెళ్ళే క్రెడిట్ అనుకుంటున్నారా? జాతి మొత్తానికి మరి మాదిగ జాతి మొత్తానికి ఇది శుభదినంగానే మీరు పరిగణిస్తారా? శుభదినము అపశుభదినం కాదండి ముఖ్యము. 500 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లోన మినిట్స్ ఏంటి, కుల గణన జరగాలి ఒకటి. రెండోది వర్గీకరణ అంటే ఏమి, ఏ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది జనాభా ప్రతిపాదన మీద ఏ జనాభా 2021 తీసుకుంటారా 10%. మరి ఆర్టికల్ 341 ప్రకారంగా మరి ఇప్పుడు 33 కులాలు ఉన్నాయి. ఇప్పుడు 66 ఎవరు చూసినా 14 ఎస్సీలే, వాల్మీకులు ఎస్సీలే, అన్ని కులాలని 60-70 కులాలు చేశారు. అంటే మనుషులు ఎక్కువ, బడ్జెట్ తక్కువ. బడ్జెట్ లేదు, సబ్ ప్లాన్ నిధులు లేవు, జాతీయ కమిషన్ లేదు, అడిగేవాడు లేడు, రాజకీయంగా కూడా సమానంగా సీట్లు ఇవ్వడం లేదు. ఒక చిల్లర జనాకర్షణ పథకాలు వీళ్ళు పెడుతున్నారు. ఎవరు? ప్రాంతీయ పార్టీలు. ఇందిరాగాంధీ మరి గరీబ్ హఠావో అని పెట్టి 5 ఎకరాల భూమి బాండెడ్ లేబర్స్ తీసేసింది, వెట్టి శాఖలు తీసింది, బస్సులు జోగులకి సాయం చేసింది, జాతీయ చక్రం చేసింది. ఆ తల్లి సమానత్వం చూసింది. అక్కడ దామోదర సంజయ్ భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆమె. కాబట్టి కాంగ్రెస్ మాదిగల పరంగా కూడా ముఖ్యమంత్రులు